అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఎలా ఉందో చూద్దాం. సో మనం డిస్కస్ చేసినట్టుగా దీంట్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి కదా. ఒకటి వచ్చేసరికి ప్రిలిమ్స్, సెకండ్ వచ్చేసరికి మెయిన్స్. సో ప్రిలిమ్స్లో మనకి సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకు తెలిసినట్టుగా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో దీంట్లో ఇంకా ఏమేమి సెక్షన్స్ ఉంటాయని నేను చెప్తాను. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఏముంది, ఫస్ట్ ఈజ్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి, వీ హ్యావ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత పేపర్ 2కి వచ్చేసరికి మనకి దీంట్లోనే ఎకానమీ ఇంక్లూడ్ అయ్యి ఉంది, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రిలిమ్స్లో మనకి రెస్పెక్టివ్గా అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా మనం చూద్దాం. సో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ చూసాం కదా. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ఉంది, which includes ancient, medieval and modern history. Ancient, medieval and modern history మూడు దీంట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి. నెక్స్ట్ జాగ్రఫీలో వచ్చేసరికి మనకి జనరల్ ఫిజికల్ జాగ్రఫీ ఒకటి ఉంది, దాంతోపాటు ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఇంట్లో జనరల్ జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంటుంది. తర్వాత ఇండియన్ సొసైటీలో ఏంటి, వీ హ్యావ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దాంతోపాటు సోషల్ ఇష్యూస్ అండ్ లాస్ట్ ఏంటంటే పబ్లిక్ పాలసీస్ దాని రిలేటెడ్ ఏమున్నాయి, పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వాట్ ఎవర్, అది దీంట్లో ఇంక్లూడెడ్ ఉంది. తర్వాత వీ హ్యావ్ కరెంట్ అఫైర్స్లో మనకి ఏంటి, నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ దాంతోపాటు రీజనల్ ఇంపార్టెన్స్, విచ్ మీన్స్ ద ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, అది కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. సో మెంటల్ ఎబిలిటీ మీకు తెలిసిందే, మనకి రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి 2 స్టేజెస్, ఫస్ట్ పేపర్లో ఉన్నవి ఇవి. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మనకి 2 పేపర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా సిలబస్ ఏంటో చూస్తాం. ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.